మన ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు. మీరు మీ జీవితాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాటి నుంచి తొందరగా, శీఘ్రంగా బయటికి రావాలని, మీ అందరికీ కూడా చక్కటి ఆరోగ్యము, మంచి ఆలోచనలు, తర్వాత మరి ఆనందము, సంతృప్తి ఇవన్నీ కూడా సదా లభించాలని కోరుకుంటూ, మరి వీటన్నిటినీ ఎవరైతే కలియుగంలో మనకి లభింపజేస్తాడో, మరి ఎవరినైతే వారి వారి జీవితాల్లో ఉండే వివిధ గ్రహ దోషాలని తొలగించి వారికి శక్తి సామర్థ్యాలని ప్రసాదిస్తాడో, అటువంటి ఆ ప్రసాదించే దైవం గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ఏదైతే మే 20వ తారీఖు మంగళవారం మరి కాలాష్టమి అని చెప్పి ప్రతి నెల కూడా మనం చేసుకుంటూ ఉంటాం. ఏదైతే బహుళ అష్టమి నాడైతే గనక ఈ కాలాష్టమి, మరి శుక్లాష్టమి నాడైతే గనక మాస దుర్గాష్టమి ఇలా మనం చేసుకుంటూ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఈ కాలభైరవుడికి ఏదైనప్పటికీ కూడా అంటే ఇప్పుడు మనం చాలా సార్లు వివిధ ఏకాదశులు అయితేనేమి, మరి తర్వాత ఈ కాలభైరవ అష్టములు అయితేనేమి, వీటన్నిటి గురించి మధ్య మధ్యలో మనం తెలుసుకుంటూనే ఉంటున్నాం. ప్రతి నెల చెప్పుకుంటూనే ఉంటున్నాం. ముఖ్యంగా అలాగే సూర్య సంక్రమణం వచ్చినప్పుడు కూడా సూర్యుడి యొక్క విశేషాలన్నీ కూడా ముచ్చటించుకుంటూనే ఉన్నాం. కానీ ఇవాళ నేను చెప్పబోయేది ఏదైతే ఉంటుందో, ఈ యొక్క కాలభైరవాష్టమి అనేది ఏదైతే ఉంటుందో, దీన్ని ఇంకొద్దిగా విపులంగా గానీ, లేదా ఇంతవరకు ఏదైతే మనం మంత్రాలు ఇచ్చామో, వాటికి భిన్నంగా చేసుకోవాల్సిన విధానాన్ని తెలియజేయటం అనేదైతే ఉంటుంది. ఎందుకంటే, ఎవరికైతే ఈరోజు ఇప్పుడు మనకేదైనా సరే ఇవాళ కలియుగంలో మనం పూజించవలసిందంటే సాధారణంగా ఇక్కడ కలియుగానికి అధిపతిగా రాహువుగా చెప్పడం అనేది జరిగింది. తర్వాత మరి కలియుగంలో బ్రహ్మగా ఆంజనేయుని చెప్పడం అనేది కూడా జరిగింది. తర్వాత కలియుగంలో కాకుండా ఏదైనా సరే ఏ యుగంలో అయినా సరే మరి శ్మశానానికి నాయకుడు కాలభైరవుడుగానే ఉన్నాడు. అయితే ఈ కాలభైరవుడు ఎవరు అనేది కూడా మనందరికీ చాలామందికి తెలుసు. ఒకానొక సందర్భంలో మరి ఈ త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప, ఎవరు గొప్ప అని వచ్చినప్పుడు మరి బ్రహ్మ శివుడిని నాడినప్పుడు దాన్ని భరించలేక మరి శివుడి యొక్క అంశగా ఈ రుద్రుడు మరి బయటకొచ్చి రావటంతోనే మరి అప్పటిదాకా పంచముఖుడిగా కీర్తించబడిన బ్రహ్మకి ఒక తలని ఈయన తన యొక్క కరవాలంతో ఖండించడం అనేది జరుగుతుంది. ఆ యొక్క బ్రహ్మ యొక్క తలే మరికి ఈ యొక్క కాలభైరవుడి చేతిలో కనపడే పుర్రె ఏదైతే ఉంటుందో అది సాక్షాత్ బ్రహ్మ పుర్రె. అది బ్రహ్మ కపాలం. మరి కాశీలో నువ్వు భిక్షమెత్తితే గాని మోక్షం రాదు అని చెప్పి తెలియజేయటం చేత అక్కడ కాశీలో స్థిర నివాసం ఏర్పరచుకోవటం. ఆ తర్వాత ఏదైతే ఈ కపాలాన్ని పూడ్చిన ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మ కపాల క్షేత్రంగా చెప్పి అక్కడ మన పెద్దవాళ్ళకి ఆచరించే క్రియలు ఏవైతే ఉంటాయో వాటిని ఆచరించినట్టయితే గనక మళ్ళీ వారికి మనం ఏదైనా సరే అనుకోకుండా ఇలాంటి తద్దినాలు గానీ ఏమైనా పెట్టకపోయినా, పితృకార్యాలు సరిగ్గా నిర్వహించలేకపోయినా, ఆ నిర్వహించకపోయిన దోషం అంటకుండా కూడా అది కాపాడుతుంది అని చెప్పి మనకి వివిధ పురాణాలన్నీ కూడా తెలియజేయటం అనేది కూడా జరిగింది. అయితే ఇక్కడ ఇవాళ మనం చెప్పుకుంటుంది ఏంటంటే గనక ఇవాళ నేను మంత్రం చెప్పను. కేవలం తేలిగ్గా అందరూ కూడా బీజాక్షరాలు లేకుండా ప్రతిరోజు కూడా లేవగానే తర్వాత పడుకున్నప్పుడు ఇవి అలాగే మీరు ఏంటంటే ఒకరోజు మర్చిపోయినప్పటికీ కూడా బాధ చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే కలియుగంలో ఖచ్చితంగా మనం కాలభైరవుడిని చేతనైన సార్లు ఏదైనా సరే పూజించాలి. తర్వాత వినాయకుడిని, తర్వాత చండీదేవిని అంటే దుర్గాదేవిని వీళ్ళ ముగ్గురిని ఆరాధించడం వల్ల మనకి సమస్త రకాలైన పాపాలు కూడా తొలుగుతాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. కనుక ఈరోజు మనం ఏదైనప్పటికీ కూడా పూజించాలి అంటే గనక ఇక్కడ మనం ఈ యొక్క కాలభైరవుడికి తేలిగ్గా చదువుకోవాలంటే గనక పొద్దున లేవగానే ఆ కాలభైరవుడి యొక్క దశనామాలు అనేవి ఏవైతే ఉంటాయో ఆ దశనామాల్ని మనం పఠించినట్టయితే గనక అలా పొద్దున ఉదయం లేవగానే కలాలి, కుండలి, భీమో, భైరవో మళ్ళీ కలాలి, కుండలి, భీమో, భైరవో, భీమ విక్రమః వ్యాలోపవితి మళ్ళీ భీమ విక్రమః వ్యాలోపవితి కవచి శూలి సురః శివప్రియః మళ్ళీ కవచి శూలి సూరః శివప్రియః
ఏతాని దశనామాని ప్రాతరుద్ధాయ పఠేత్ భైరవీ ఏతన స్యాద్ భయం కాపినా జాయతే అని చెప్పి ముఖ్యంగా పైన కింద చివరున్న 2 వాక్యాలు మనం చదివినా చదవకపోయినా 10 నామాలు పై విడదీసి మీరు గనక అంటే ఆ యొక్క నామాల్ని మీరు గనక స్తుతించిన ప్రతిరోజు ఉదయం లేవగానే ఇది 3 సార్లు చదువుకోవటం. రాత్రి పడుకునేప్పుడు కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఇది రాత్రి పడుకునేప్పుడు మరి కనీసం 3 సార్లు చదువుకోవటం వల్ల అంటే పగలు మనం ఎంచుకున్న పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవటం, ఎంతో కొంత మనం ధర్మనిరతితో మన యొక్క పనులన్నీ పూర్తి చేసుకు రాగలగటం, తర్వాత మనకి శారీరకంగా అయితేనేమి, మానసికంగా అయితేనేమి, మనకొచ్చే నిత్యం ఎగుపడి లేదా ఆకస్మిక ప్రమాదాలైతేనేమి, వాటన్నిటి నుంచి రక్షింపబడడానికి మనకి ఆ యొక్క కాలభైరవుడి యొక్క దశనామాలు ఉపకరిస్తాయి. ఇక ఏదైతే మరి కాలభైరవి యొక్క గాయత్రి పడుకునే ముందు చేసుకోవటం వల్ల ప్రతిరోజు మనం తెలిసి తెలియక చేస్తున్న పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాల నుంచి బయటపడడానికి, తర్వాత ఎంతో కొంత సుఖనిద్ర పట్టడానికి, దుఃస్వప్నాలు రాకుండా మనని కాపాడబడడానికి, ఒకవేళ వచ్చిన దుఃస్వప్నాల యొక్క ప్రభావం మన జీవితాలకి అంటకుండా ఉండడానికి కూడా ఈ రకంగా మనకి కాలభైరవుడి యొక్క గాయత్రి ఉపకరిస్తుంది. ఏదైతే మరి ఈ యొక్క కాలభైరవాష్టమి, కాలాష్టమి ఉందో మరి ఆ రోజు నుంచి తప్పకుండా మనందరం కూడా ఆ రకంగా మొదలెట్టినట్టయితే మనకి ఖచ్చితంగా కాలభైరవుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాలభైరవుడి అనుగ్రహం ఉంటే గనక మన ఈ కాల పరంగా వచ్చే ఇబ్బందులన్నీ కూడా మనం తప్పించుకోగలుగుతాం. ఏటికి ఎదురీది మనం విజయాన్ని సాధించడానికి కూడా అది ఎంతో కొంత ఖచ్చితంగా మనకి చేయూతిగా నిలుస్తుంది కాలభైరవ ఆరాధన అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఈ కాలభైరవుని మనం ఇలా రకరకాలుగా ఆరాధించుకోవడం అనేది చెప్తూనే ఉన్నాం ప్రతి యొక్క కాలభైరవాష్టమి నాడు. అయితే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. సరే ఇప్పుడు మనం చెప్పేదానికి నేను ఏదైతే ఇవాళ చెప్పినవైతే ఉన్నాయో వాటికి మీరేమీ ప్రత్యేకంగా కాలభైరవుని పెట్టి పూజించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మీరు మీ యొక్క ఉదయం లేవగానే ఎలాగైతే మనం ఏదో ఒక శ్లోకం చదువుకుంటూ లేస్తామో అలా కాలభైరవుడి దశనామాలు ఉచ్చరించుకుంటూ లేవటం అనేది అదొక పద్ధతి. తర్వాత పడుకునేప్పుడు కూడా మనం ఏదో ఒక దైవిక శ్లోకంతో పడుకోవటం అనేది ఉంటుంది కాబట్టి ఆ రకంగా దైవిక శ్లోకం చదువుతూ పడుకోవటం అనేది ఇంకో పద్ధతి. కనుక ఇక్కడ మీరు ప్రసాదం ఏం పెట్టాలి, తర్వాత పూజ ఎలా చేయాలి, ఇలాంటి ప్రశ్నలకి ఎలాంటి సందేహం అవసరం లేదు. మీకు అలాంటి అవసరం కూడా లేదు. కేవలం వీటిని ఉచ్చరించినంత మాత్రాన్నే మీకు మోక్షగతులు లభిస్తాయని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.